కమ్మ సామాజిక వర్గం అయితే సంఘటితంగా ప్లాన్ చేసుకుంది. చాలా సీరియస్గా దేశ విదేశాల నుండి కూడా వచ్చి పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఓడితే గనక ఈ దఫా కమ్మ సామాజిక వర్గపు అస్తిత్వానికి ప్రమాదం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ చేశారు. ఇది ఓపెన్గా సీక్రెట్. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వసంతకృష్ణ ప్రసాద్, శ్రీకృష్ణదేవరాయలు వంటి వాళ్ళ మీద కూడా కుటుంబ సభ్యుల ప్రెషర్తోనే వాళ్ళు కూడా ఇటు వైసీపీ వైపుకి వచ్చి టోటల్గా ప్రయత్నించినటువంటి ఇష్యూ. ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా కమ్మ సామాజిక వర్గపు దెబ్బతింటుందన్నటువంటి ఉద్దేశంతోనే మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం మరి జగన్కి అండగా ఉందా లేదా? 2014 అయితే రెడ్డి సామాజిక వర్గం పెద్దగా జగన్కి అంటే మెజారిటీ 70% వరకు అతనికి సపోర్ట్ చేసిన 30% ఆయన్ని నెత్తిన పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డే అధికారంలో ఉన్నాడు కాబట్టి